సెంటర్లో ఉన్నాము. మరి మనకి ఇక్కడ స్ట్రీట్ ఫుడ్స్లో ఏమేం రెసిపీస్ తయారు చేసి చూపించబోతున్నారో తెలుసుకుందాం. అది కూడా మన సొంత ABN వెహికల్లోనే మనకి తయారు చేసి చూపించబోతున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గో. ఇప్పుడు మనము కాజు బ్రెడ్ ఆమ్లెట్ చేద్దాం. కాజు బ్రెడ్ ఆమ్లెట్. ఓకే, వావ్, కాజు బ్రెడ్ ఆమ్లెట్ అన్నమాట. సో స్టార్ట్ చేసేయండి. 2 eggs బీట్ చేసుకోవాలండి. ఓకే, ఇందులో మసాలా, గరం మసాలా, ఓకే, అండ్ సాల్ట్. ఇప్పుడు ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ యాడ్ చేయాలి. ఇప్పుడు ఎగ్ బీట్ చేసుకోవాలన్నమాట. ఏంటంటే కాజు అనమాట, సాల్టెడ్ కాజు. సాల్టెడ్ కాజు 35 grams ఉంటుంది అన్నమాట. ఇది మంచి క్వాలిటీ. ఓకే, ఇప్పుడు ఇది ఎక్సెస్ ఆయిల్ మొత్తం తీసేసారు. అంటే ఓన్లీ అంటే ఓన్లీ గ్రీసింగ్ కి కావాలన్నమాట. కొద్దిగా వేసుకుంటే గ్రీసింగ్ అవ్వదు మొత్తం. బటర్ కూడా వేసుకోవచ్చు, కానీ స్టార్టింగ్ ఆయిల్ వేయాలన్నమాట. ఎందుకంటే బటర్ వేస్తే బ్లాక్ అయిపోతుంది అనమాట. అది ఎక్కువసేపు కుక్ చేస్తాం కాబట్టి ఇప్పుడు మొత్తం స్ప్రెడ్ అయ్యేటట్టు చూసుకొని. సో ఏదైనా లో ఫ్లేమ్ లోనే కుక్ చేసుకోవాలా? లో ఫ్లేమ్. ఇప్పుడు ఇందులో కాజు వేస్తుంది. ఓకే, సో ఆమ్లెట్ పైన సాల్టెడ్ కాజు యాడ్ చేసుకోవాలన్నమాట. ఈ సాల్ట్ లో రోస్ట్ చేసింది అనమాట. ఓకే, తర్వాత ఈ బ్రెడ్ క్రమ్స్. సో ఎంతసేపు కుక్ చేసుకోవాలి? ఒక 2 minutes, 1-2 minutes కుక్ అవగానే మళ్ళీ ఫ్లిప్ చేయాలన్నమాట. ఓకే, సో మీకు ఈ కాన్సెప్ట్స్ అన్ని ఎక్కడి నుంచి వచ్చాయి, ఈ ఐడియాస్ అన్ని? ఇప్పుడు ఒక 6 years బ్యాక్ వచ్చింది అనమాట. నేను ఇది స్టార్ట్ చేయాలన్నప్పుడు అప్పుడు ఇవన్నీ కలిపి ఒక దగ్గర చేశాను అనమాట. ఓకే, మీరే ట్రై చేశారా? నేనే ట్రై చేశాను. సో మీరు ఇంట్లో కూడా ఇట్లా ట్రై చేస్తూ ఉంటారా ఇంకా డిఫరెంట్గా? ఇది ఇప్పుడు ఫ్లిప్ చేసుకోవాలి. ఓకే, కొంచెం బటర్ యాడ్ చేస్తాను. ఇప్పుడు బటర్ స్ప్రెడ్ అవ్వగానే ఇది మళ్ళీ దీనిపైన ఫ్లిప్ చేయాలి. సేమ్ ఇందాక కుక్ చేసినట్టే గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే బంద్ చేస్తాను. ఓకే, సో ఓన్లీ ఆమ్లెట్స్ లోనే ఎందుకు ఇంకా డిఫరెంట్ ఫాస్ట్ ఫుడ్ రెసిపీస్ ట్రై అంటే ఆమ్లెట్స్ ఎక్కడ లేవని చెప్పి నేను ఆమ్లెట్ స్టార్ట్ చేశాను అనమాట. ఓకే, అది ఇంకా నాకు నచ్చినట్టు నేను చేశాను. ఓకే, అది చాలా మందికి నచ్చింది అనమాట. ఓకే, ఇప్పుడు ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ అవగానే బంద్ చేశాను. గార్లిక్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. స్పైసీ ఎక్కువ కావాలంటే కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకొని ప్లేటింగ్ చేసుకోవాలి. ఆనియన్స్, టమాటో పచ్చడి. ఓకే, సో మన కాజు బ్రెడ్ ఆమ్లెట్ ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను. స్మెల్ అయితే చాలా బాగుంది, కాజుది కదా. చాలా బాగుందండి, చాలా క్రిస్పీగా ఉంది. అండ్ కాజు కూడా మంచిగా రోస్ట్ అయింది, ప్లస్ సాల్టీ కాజు కదా, సో మంచి టేస్ట్ వచ్చింది ఆమ్లెట్కి. సో చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ ఇంత మంచి రెసిపీ తయారు చేసినందుకు.